నమస్తే అండి. నా పేరు గంటా స్వరూప, జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ. ఈ రోజున ఇక్కడ ఆప్టా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. చాలా బాగా జరుగుతోంది. ఇప్పటి వరకు కూడా ఒక బిజినెస్ ఈవెంట్ అంటే ఒక చిన్న హాల్లో వరకు అంటే ఒక విజయవాడ కేంద్రంగానో, ఒక హైదరాబాద్ కేంద్రంగానో, ఒక రాజమండ్రి కేంద్రంగా, వైజాగ్ కేంద్రంగా మాత్రమే జరిగినటువంటి ఈ బిజినెస్ ఈవెంట్స్ ఈ రోజున గ్లోబల్ స్థాయిలో ఇంత పెద్ద నెట్వర్కింగ్ తోటి జరగడం అనేది మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ మీటింగ్ని చూస్తూ ఉంటే, ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అంటే కనుక చాలామంది యూత్ సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేక, చదువుకున్నటువంటి చదువుకి ఎటువంటి న్యాయం చేసుకోలేక ఎంతోమంది యూత్ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు సొసైటీ ఎలా ఉందంటే, తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు, మా అబ్బాయి సెటిల్ అయిపోతే చాలు అని మాత్రమే ఆలోచిస్తారు. అంటే ఒక సెక్యూర్డ్ లైఫ్ను కోరుకుంటారు. అది ఏ జాబ్ అయినా సరే పర్వాలేదు అనుకుంటారు. బిజినెస్ అనగానే చాలామంది పేరెంట్స్ భయపడిపోతారు. దాన్నే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇంజెక్ట్ చేసి పెంచడం వల్ల ఏమవుతుందంటే, యూత్ అందరూ కూడా జాబుల కోసమే వెంపర్లాడటం, జాబుల కోసమే ప్రయత్నించడం వల్ల దీనివల్ల వాళ్ళు ఇబ్బంది పడటమే కాకుండా ఎకనామికల్గా గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంది. కానీ మన చుట్టూ ఉన్నటువంటి సోర్సెస్ను ఉపయోగించుకుని ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అన్నింటినీ కూడా మనం అవకాశంగా మలుచుకుని, మనం ఎప్పుడైతే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టామో, మనము మన కుటుంబమే కాకుండా ఇంకొక 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున క్యాటలిస్టులు ఒక మంచి ప్రోగ్రామ్ తోటి మన ముందుకు వచ్చారు. దీన్ని కనెక్ట్, క్రియేట్, కొలాబరేట్ అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు డిజైన్ చేసుకుని ఒక మంచి రూపకల్పన ఇచ్చారు. దీనికోసం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఈ క్యాటలిస్టుల ప్రోగ్రామ్ ఇలా జాన్యువరిన జరుగుతుంది అని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈస్ట్ గోదావరిలో కండక్ట్ చేసినటువంటి ఆ ప్రీ మీటింగ్ నేనే కండక్ట్ చేయడం జరిగింది. సో రాజమండ్రిలో నేను ఆప్టా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఏంటంటే, వీళ్ళు చేస్తున్నటువంటి ఇంత పెద్ద మహాయజ్ఞంలో నేను కూడా ఒక చిన్న భాగస్వామిని అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. యూత్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని, వీళ్ళు చెప్తున్నటువంటి గైడెన్స్ని ఉపయోగించుకుని వాళ్ళ భవిష్యత్తుని మంచి పునాదులు వేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఈ ప్రోగ్రామ్ లో యూత్ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే మీరు ఆల్రెడీ ప్రోగ్రామ్ మీటింగ్స్ కండక్ట్ చేశారు. సో రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ఆప్టా గురించి? అండ్ అలానే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అండ్ ఎటువంటి ఐడియాస్ వచ్చినాయి? ఇక్కడ యూత్ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. యూత్ అందరూ కూడా ఫస్ట్ ఏమనుకున్నారంటే, ఇక్కడ ఏ విధంగా మీటింగ్ జరుగుతుందా ఏంటా అని చెప్పేసి అనుకుని కొంచెం ఎంటీ మైండ్ తోటో లేకపోతే కన్ఫ్యూజన్ మైండ్ తోటో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్ అన్నిటికీ కూడా ఇక్కడ క్లారిటీస్ రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ హాల్లో వచ్చేసి క్యాటలిస్టులకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఎవరైతే మెంటర్స్ ఉన్నారో, ఎవరైతే బిజినెస్ పరంగా చాలా మంచి పొజిషన్లో సెటిలర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ స్పీచెస్ ఇస్తూ ఉన్నారు. కానీ మనకి పైన ఉన్నటువంటి 2 ఫ్లోర్స్లోనూ కూడా 4 బోర్డ్ రూమ్స్ కింద క్రియేట్ చేసి యూత్కి ఏ విధంగా యూత్ ఎంపవర్మెంట్ ఏ విధంగా తీసుకురావాలనేటువంటి ఉద్దేశాలతోటి అగ్రికల్చర్లో ఏమేమి సోర్సెస్ ఉన్నాయి, ఫార్మాలో ఏమేమి సోర్సెస్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్లో ఏమేమి సోర్సెస్ ఉన్నాయి, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏమేమి సోర్సెస్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి మెంటార్స్ని పిలిపించి యూత్కి అయితే నిన్న చిన్న గైడెన్స్ లాంటి కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరిగింది. యూత్ ఖచ్చితంగా వాటిని యూటిలైజ్ చేసుకుని వాటికి ఉన్నటువంటి ఏమైనా సందేహాలు ఉన్నా కానీ వాటిని ముందుకి తీసుకువెళ్ళి వాళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతారని చెప్పేసి ఒక హోప్ అయితే కలిగింది. అలాగే నిన్న చాలామంది వాళ్ళకి సంబంధించినటువంటి స్టార్టప్ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రజెంటేషన్కి సంబంధించిన డెమోలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని డెమోస్కి అయితే ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చి మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి ముందుకు రావడం కూడా జరిగిందని చెప్పేసి విన్నాము. చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఒక కుటుంబం బాగుంటే 10 కుటుంబాలకు ఆసరా ఎలా అవుతామో, మనందరం బాగుంటేనే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్టా వాళ్ళ జరిగేటువంటి ఈ ప్రోగ్రాము
ఇక్కడ ఈ ఒక్క సంవత్సరానికే పరిమితం అవ్వకోకుండా ఇయర్లీ వన్స్ కనుక జరిగిందంటే కనుక ఖచ్చితంగా అందరూ కూడా ఉన్నటువంటి సోర్సెస్ను ఉపయోగించుకుని ఎకనామికల్గా ముందుకు వెళ్ళడం, తద్వారా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఎకనామికల్గా మంచి గ్రోత్ని సాధిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఆప్తా ప్రోగ్రామ్ ఎవ్రీ 2 years వన్స్ జరుగుతుంది కదా మేడం, సో ఇది మనకి ఎవ్రీ ఇయర్ జరిగితే మంచిది అంటారా? 100% అంటే ఎవ్రీ 2 yearsకి ఇప్పటి వరకు మనకి యుఎస్లో జరుగుతూ వచ్చింది. ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ కోసం 40 దేశాల నుంచి 400 మంది ఎన్ఆర్ఐస్ దాకా ఇక్కడికి రావడం జరిగింది ఎక్స్క్లూజివ్గా. సో వీళ్ళు ఏంటంటే పోనీ ఇయర్లీ వన్స్ కాకపోయినా 2 సంవత్సరాలకు ఒక్కసారైనా మనకి ఆంధ్రాలో జరిగితే, అంటే ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడో ఒక చోట తెలుగు పీపుల్కి దగ్గర అయ్యేలాగా జరిగితే కనుక మంచి ఆపర్చునిటీస్ యూత్కి అందించిన వారు అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఆప్తా ద్వారా మీరు యూత్కి ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? సో ఆప్తా నుంచి యూత్ ఏమి టేక్ ఓవర్ చేయొచ్చు అని మీరు చెప్తారా? యూత్కి అయితే నేను ఒక్కటే సజెస్ట్ చేస్తున్నానండి, మీరు ఎంతసేపు జాబ్ కోసమే వెయిట్ చేయడమే కాకుండా మీరు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సోర్సెస్ని యూటిలైజ్ చేసుకుని మనం ఏ విధంగా బిల్డ్ అవ్వాలి, మనం ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకుందామా, ఈ రోజున యూత్ అందరికీ కూడా చాలా డిఫరెంట్ థాట్స్ ఉంటున్నాయండి. చాలా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడియాలజీ చాలా బాగుంటుంది, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి విధానంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. సో దానికి ఇలాంటిది ఆప్టా అనేది ఒక వేదిక కాబోతుంది. కాబట్టి యూత్ జాబే లైఫ్ కాదు అని కాకుండా బిజినెస్ చేసుకుందాము అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ తోటి వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెంట్ థాట్స్ తోటి కనుక ముందుకు వస్తే ఇటు మీకు బాగుంటుంది, అట్ ద సేమ్ టైం ఆప్టా వాళ్ళు మీకు కూడా మంచి గైడెన్స్ ఇస్తారు. కాబట్టి ఆప్టా కూడా మరికొంతమందికి ఇన్స్పిరేషన్ అవుతుంది అని చెప్పేసి భావిస్తున్నాను.